న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక వాహనదారులకు శుభవార్త చెప్పారు. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త వింటే కొత్తగా వాహనాలు కొనాలనుకునే వాళ్ళు ఎగిరి గంతేస్తారు. ఎందుకు ఎగిరి గంతేస్తారంటే అందరికీ తెలుసు, గతంలో ఒక వాహనాన్ని కొనాలన్నా కొన్నాక దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఎంత ఇబ్బందులు ఎదురయ్యేదో. ఒక వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రోజులు తరబడి మరి ఆర్టీ ఆఫీసుల చుట్టూ కావచ్చు, బ్రోకర్లను పట్టుకొని రిజిస్ట్రేషన్కు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కానీ 24 గంటల్లోనే వాహనదారులు మరి వాహన రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆర్సీ మీ ఇంటికి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మరి చేసిన మార్పులేంటి, వాహనదారులకు రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఇప్పుడు తొలివేలు స్క్రీన్ మీద క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రైట్ నౌ ప్రస్తుతం మనం వాహనదారులకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. సో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచే షోరూంలోని వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వెహికల్ కొన్న షోరూంలోనే శుక్రవారం ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ పనితీరును పరిశీలించగా ఇక శనివారం నుంచి అంటే నిన్నటి నుంచే జిల్లాలోని షోరూంలలో అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఆర్టీఏలో పౌర సేవలు మరింత పారదర్శకంగా అమలు కానున్నాయి. ఈ విధానంతో ఇక నుంచి రాష్ట్రంలో ఏ మూలన ఉన్న షోరూంలో అయినా వెహికల్ను కొన్నా అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశాన్ని, వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అన్ని రకాల డాక్యుమెంట్లపై ఆ వాహన యజమాని సంతకాలు చేస్తే సరిపోతుంది. వాటిని ఆ షోరూమ్ యజమాని తమ సమీపంలో ఉన్నటువంటి ఆర్టీఏ ఆఫీస్కు పంపిస్తే ఇక పంపించిన తర్వాత అధికారులు వాటిని పరిశీలించి ఆమోదిస్తారు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి వెహికల్ ఓనర్ ఇంటి అడ్రస్కు స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్డు వెళ్తుంది, అంటే ఆర్సీ వెళ్తుంది. సో షోరూంలో ఉదయం వేళ ఏదైనా వెహికల్ని మనం కనుక కొంటే సో సాయంత్రం లోపే రిజిస్ట్రేషన్ అయ్యేలాగా ఆర్టీ అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మధ్యాహ్నమో సాయంత్రమో వెహికల్ కొంటే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంటే 24 గంటల లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా మరి చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏది ఏమైనా రానున్న రోజుల్లో మాత్రం ఈ యొక్క ప్రక్రియని ఇప్పుడు ఆఫ్లైన్లో మొదలుపెట్టిన ఈ ప్రక్రియని భవిష్యత్తులో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 33 జిల్లాల ఆర్టీ అధికారులకు హైదరాబాద్ అదేవిధంగా ఖైరతాబాద్లోని ప్రధాన రవాణా శాఖ కార్యాలయం నుంచి అవగాహన కల్పించినట్టు తెలుస్తోంది. ఇక ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడానికి మరొక 15 రోజులు పట్టొచ్చంటూ ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అప్పటి వరకు ఆఫ్లైన్లో ఉన్నటువంటి సేవలు ఇక కంటిన్యూ అవుతుంటాయి కాబట్టి 15 రోజుల తర్వాత ఆన్లైన్లో కనుక సేవలు వస్తాయి మరింత వేగంగా మరి రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కొత్త ఈ విధానంతో షోరూమ్ యజమానులకు కొంత పని భారం పెరిగినట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ వాహనదారులకు మాత్రం పని భారంతో పాటు పైసలు కూడా తగ్గినట్టుగా తెలుస్తున్నాయి. బట్ ఏది ఏమైనా ఇక ఇబ్బందులు మాత్రం ఉండవనేది బల్లగుద్ది చెప్తున్నటువంటి ముచ్చట విశ్లేషకులు. ఇక నుంచి కొత్త వెహికల్స్ కొనేవారు ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ ఇబ్బందులు పడడం, ఇక ఇంతకుముందులాగా చాలామంది రిజిస్ట్రేషన్ కోసం రోజులు తరబడి ఆర్టీ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు. సో ఏది ఏమైనా షోరూమ్ల నుంచే రిజిస్ట్రేషన్ విధానంతో సమయం ఆదా అవుతుంది, కొంత డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి అనే ఒక చర్చ జరుగుతున్నది. బట్ శనివారం నుంచి ఈ ఆర్టీ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కోసం కొత్త వెహికల్స్ రావడం అనేది కనిపించకుండా పోయిందని ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే మనం జనరల్గా ఆర్టీ ఆఫీస్కి పోతే చాలా వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్కడ క్యూ లైన్లో ఉంటాయి. బట్ శనివారం ఎప్పుడైతే మొదలుపెట్టిందో, శని ఆది 2 రోజుల నుంచి మనం చూసుకుంటే, శని అంటే ఈరోజు ఆదివారం కాబట్టి సెలవు, బట్ శనివారం రోజు నుంచి చూస్తే మాత్రం వెహికల్స్ కనిపించట్లేదట. సో ఎందుకంటే ఎప్పుడైతే ఈ వాహనాల రిజిస్ట్రేషను షోరూంలోనే మొదలుపెట్టారో సో అప్పటి నుంచి కొత్తగా కనిపించట్లేదట. అయితే ప్రధానంగా ఈ యొక్క షోరూంలోనే రిజిస్ట్రేషన్ విధానం అనేది కేవలం ప్రైవేటు 2 వీలర్లు కార్లకు మాత్రమే ఇప్పుడు అవకాశాన్ని కల్పించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, గూడ్స్ వాహనాలకు ఈ విధానం వర్తించదంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ వాహన యజమానుల పాత పద్ధతిలోనే ఆర్టీ ఆఫీసులకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందంటూ బల్లగుద్దినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ప్రైవేటు వెహికల్స్ అనేటువంటి 2 వీలర్సు, కార్లకు మాత్రమే షోరూంలో రిజిస్ట్రేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, గూడ్స్ ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఇవన్నీ మళ్ళా ఆర్టీ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి విధానం వాళ్ళు పాత పద్ధతిని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. మూషం, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గతంలో ఒక వాహనాన్ని కొనాలన్నా
కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మధ్యవర్తులను బ్రోకర్లను పట్టుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండే. బట్ కొత్తగా తెచ్చిన ఈ విధానంతో ప్రస్తుతం ఏం చర్చ జరుగుతుంది? వాహనాలు రిజిస్ట్రేషన్ 24 గంటల్లో ఆర్సీ ఇంటికి రావడం పైన జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం కొత్తగా డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ అనేటువంటి విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది. దీనిలో పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా 1-2 వాహనాలను ఈ డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ప్రభుత్వము దీన్ని పూర్తి స్థాయిలో అన్ని ఏదైతే వాహనాలు విక్రయించేటువంటి ప్రాంతాలలో దీన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మొత్తం మీద గతంలో మనం అబ్జర్వ్ చేస్తే ఒక వాహనం కొన్న తర్వాత దానికి రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆర్టీఓ అధికారులకు కలిసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వస్తుంది, ఆ తర్వాత ఆ బండి నెంబర్ వస్తుంది, ఆ తర్వాత ఆర్సీ, ఇట్లా ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ వచ్చేది. కానీ దానివల్ల ఇటు వాహనం కొన్నటువంటి వ్యక్తికి తలతిప్పలు, అంటే తిరగడం అనే దానికి వాహనం కొనడం అనేది ఒక ఎత్తు అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో ఆర్సీ తీసుకోవడమైనా దాని తర్వాత బండి నెంబర్ తీసుకోవడమైనా ఇవన్నీ కూడా ఒక తలనొప్పుగా మారినటువంటి సందర్భాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఇక నుంచి దీన్ని తప్పించాలని చెప్పేసి డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ అనేటువంటి విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఇక ఆటోమొబైల్ షాప్ లోనే ఎక్కడైతే మనం వాహనాన్ని కొనుగోలు చేస్తామో అదే ప్రాంతంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్లైన్ లో చేసేదానికి ఒక ఆలోచన తీసుకొచ్చింది. ఇక దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ను కూడా పకడ్బందీగా నిర్వహించినటువంటి పరిస్థితి. కేవలం ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు ని మాత్రమే మనం సబ్మిట్ చేసి దానికి సంబంధించినటువంటి బండి రిజిస్ట్రేషన్ ని చేయించుకునే విధంగా ఒక ఆలోచన చేయడం జరిగింది. దీనికి డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక నామకరణం అయితే చేసినటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. ఇక దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ని కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్టుగా రవాణా శాఖ మాత్రం ఇప్పటికే రవాణా శాఖ కమిషనర్ కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ వల్ల ఎవరైతే వాహనాన్ని కొనాలని అనుకుంటారో వారికి ఒక రకంగా చెప్పాలంటే చాలా తిరగడం అనేది తప్పుతుంది. ఆ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళి పడిగాపులు కావాల్సినటువంటి అవసరం తప్పుతుంది. దీనివల్ల ఎక్కడైతే మనం బండి కొన్నామో అక్కడనే వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెము తిప్పలు కూడా తప్పుతుంది. ఇక దీనికి సంబంధించి కేవలము వాహనం కొన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి 2 పనులు ఏంటంటే, ఒకటేమో దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అలాగే ఫామ్ 21, 22లను కంపల్సరీగా జత చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది. ఇక ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఉంటుందో దాన్ని ఆధారంగా ఆర్సీని కూడా ప్రభుత్వం నుంచి, అంటే ఏదైతే రవాణా శాఖ కార్యాలయం నుంచి డైరెక్ట్ గా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడానికి కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక ఆ స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి వస్తే ఒక్కసారి కూడా వాహనం కొన్న తర్వాత ఒక్కసారి కూడా ఆ వాహనదారుడు కొనుగోలు చేసినటువంటి వాహనదారుడు కనీసం ఆర్టీఓ ఆఫీస్ సైడ్ కూడా వెళ్ళడానికి కూడా లేకుండా ఈ యొక్క ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక దీనిలో ఒక ట్విస్ట్ మాత్రం కనబడతా ఉంది. ఇది కేవలము మామూలు వాహనదారులకు మాత్రమే, కమర్షియల్ కు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి వాహనాలకు ఈ విధానం వర్తించాలని చెప్తా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇది కేవలము సాధారణ వాహనాలు కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ భూషణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సాధారణంగా ఎవరైతే వాహనాలు వినియోగిస్తుంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్స్కు సంబంధించి మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సాధారణంగా ప్రజలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోవాలంటే పబ్లిక్ చాలా వరకు మనం అంటే ఆర్టీసీ బస్సులు ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అటువంటి వాటి కాకుండా, అంటే గూడ్స్ వెహికల్కి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వెహికల్స్కి కాకుండా కేవలం 2 వీలర్స్కి మాత్రమే, 2 వీలర్స్ మీన్స్ మీ అందరికి తెలుసు, 2 వీలర్స్కి మాత్రమే కారు లేదా బండి, ఈ రెండుటికి మాత్రమే వర్తించే విధంగా మరి కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. అంటే కేవలం 2 వీలర్స్కి మాత్రమే, అంటే ఒకటి బైక్, రెండోది కారుకు మాత్రమే. అంటే ఈ జనరల్గా మనం చూస్తుంటాం 4 వీలరు అదేవిధంగా 2 వీలర్, ఈ రెండుటికి మాత్రమే మరి ఈ యొక్క అవకాశాన్ని పెట్టిరు. మరి ఒకటి బైకు అదేవిధంగా కారు, ఈ రెండు కూడా షోరూమ్కి పోయి మీరు కొన్నప్పుడు షోరూంలోనే మీకు సంబంధించినటువంటి కొన్ని ఫామ్స్ ఫిలప్ చేస్తారు. మా మిత్రుడు చెప్పినట్టుగా ఫామ్ 21, 22 ఏదో ఆ ఫామ్స్ని ఫిలప్ చేయించుకొని ఆధార్ కార్డు అండ్ దాంతోపాటు పాన్ కార్డు, ఈ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు ఈ రెండు మీరు కనుక జత చేసిన వెంటనే మీకు అడ్రస్, ఇక్కడ ఆధార్ తోటి అడ్రస్సు,
ఇక్కడ పాన్ తోటి మీ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఫిల్ చేసుకున్న తర్వాత మీరు ఏ అయితే ఆధార్ కార్డులో ఇచ్చినటువంటి అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి 24 గంటల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే డైరెక్ట్గా ఆర్సీ వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత వెసులుబాటు కల్పించింది. ఎవరైనా బైక్ కొనే వాళ్ళు, కారు కొనే వాళ్ళకి ఎంత వెసులుబాటు కల్పించింది అంటే తిరగాల్సిన పని లేదు. గతంలో మనం చూసినాం, ఆర్టీఏ ఆఫీసో లేకపోతే ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్ మనం పోవాలంటే ఇక్కడ కారు కొంటే కారు కొన్నటువంటి ప్రాంతం నుంచి మరి ఇక్కడికి పోవాలంటే మధ్యలో బ్రోకర్ని పట్టుకోవాలి. మరి ఈ బ్రోకర్ పని ఏంది అంటే ఇక మరి ఇక్కడ కారు యజమానికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ ఆఫీస్లో ఒక బ్రోకర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ పైసలు కమిషన్ తీసుకోవాలి, ఇక్కడ కొంత ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఇక మధ్యవర్తిగా ఉండి మన ఆర్సీని ఇప్పించేందుకు ప్రయత్నం చేయాలి. అది 15 రోజులు పట్టవచ్చు, నెల రోజులు పట్టవచ్చు. మళ్ళీ ఈ ఆర్సీ ఇప్పించడంలో కూడా కొంతమంది బ్రోకర్లు స్పీడ్ రావాలంటే కొంత పని, స్పీడ్ పోస్ట్లో రావాలంటే కొంత మనీ స్పెండ్ చేయాలి, లేదు ఒక నెల రోజులు 45 రోజులలో రావాలంటే కొంత మనీ, ఇట్లా డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు కూడా గతంలో మనం చూసినాం. ఆర్టీఓ ఆఫీసుల కాడికి పోతే చాలామంది బ్రోకర్లు ఈ రిజిస్ట్రేషన్ల కోసం వెంబడించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ బ్రోకర్లకు పైసలు ఇవ్వాల్సిన పని లేదు, ఆర్టీఓ ఆఫీసులతో చుట్టూ తిరగాల్సిన పని లేదు. కేవలం మీరు ఎక్కడైతే వెహికల్ కొంటారో అదే ప్రదేశంలో ఒక సంతకం పెడితే సరిపోతుంది. మీరు వాహనదారులు కొన్నప్పుడు కొన్ని సంతకాలు ఉంటాయి ఫార్మాలిటీస్ కింద, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు పెట్టే సంతకాలే ఇక్కడ వాహనాన్ని కొన్నటువంటి ఆ బ్రాంచ్లో కనుక మీరు సంతకాలు పెడితే ఆ ఫామ్స్ మీద సంతకాలు తీసుకున్న తర్వాత ఎవరైతే డీలర్ ఉంటారో ఈ డీలర్ ఆర్టీఓ ఆఫీస్కు ఏదైతే ఆర్టీఓ ఆఫీస్కు పోయి అక్కడ సబ్మిట్ చేసి వాటిని 24 గంటల్లోనే మీకు ఆర్సీ వచ్చే విధంగా వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఒక డెమోగా నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఆన్లైన్లో 15 రోజులలో స్టార్ట్ కాబోతుంటాయి. ఇప్పుడు ఆఫ్లైన్ ప్రక్రియ నడుస్తున్నది, ఇక ముందు ఆన్లైన్ ప్రక్రియ మొదలు కాబోతుందంట. సో ఆన్లైన్ ప్రక్రియ అయితే ఇంకా వేగంగా ఉంటుంది, చాలా సమయం ఆదా అవుతుంది. వాహనదారులు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి డబ్బులు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఇక రిస్క్ ఉండదు. సో ఏదైతే ఈ ప్రక్రియ తీసుకొచ్చిందో ఇప్పుడు చాలా ప్రశంసలు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మీద. ఒక భారాన్ని మాకు తగ్గించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆఫీసులో చుట్టూ తిరగాలంటే, ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, ఈ బ్రోకర్లను పట్టుకోవాలంటే మాకు ఇక లేని తిప్పలు అవుతుంటే ఈ తిప్పలను తప్పించిందని చెప్పేసి చాలామంది ఈ ప్రక్రియను ప్రశంసిస్తూ ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. బట్ ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా శనివారం మొదలైంది. 33 జిల్లాలలో ఏ మూలన షోరూంలో మీరు పోయి వాహనం కొన్నా, ఈ 33 జిల్లాలో ఏ మూలన ఉన్నటువంటి షోరూంలో మీరు వాహనం కొన్నా కూడా అక్కడనే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. కాబట్టి సో ఇది సక్సెస్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. బట్ సక్సెస్ కావాలని కూడా వాహనదారులు కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ గూడ్స్ వెహికల్ మనం ఇంతకుముందు చెప్పినా కదా, గూడ్స్ వెహికల్ అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆర్టీఏ ఆఫీస్కి పోవాల్సిందే, అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వాహనాలకి మరి షోరూమ్లలో రిజిస్ట్రేషన్ కాదు, ఓన్లీ కార్లు బైకులు మాత్రమే షోరూంలో రిజిస్ట్రేషను. మిగిలిన పబ్లిక్ గూడ్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మళ్ళీ యథావిధిగా పాత పద్ధతిని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి వాహనదారులకు చెప్పినటువంటి గుడ్ న్యూస్. మరి గుడ్ న్యూస్తో వాహనదారులు ఎంతవరకు సంతృప్తి చెందుతారు, మరి ఈ నిజంగా ఈ కొత్త విధానం ఎంతవరకు వాహనదారుల్ని సంతృప్తి పరుస్తుంది అనేది మరి ఫ్యూచర్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.